నమస్తే సార్. సార్ నమస్తే సార్. మా అహింస మెడిటేషన్ ఛానల్కి మీకు స్వాగతం సార్. మా అహింస మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులతో మీ ధ్యాన అనుభవాలను తెలియజేసుకోవాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. మీ పేరు, మీ ఊరితో ప్రారంభించండి. సార్ నా పేరు గొల్లూరు కృష్ణారావు సార్. మాది అల్లూరు సీతారామరాజు జిల్లా జీమడగల్ మండలం సార్. మాది గుద్దులం వీధి గ్రామం సార్. ఓకే సార్. సార్ మేము మరి ముందు నుంచే మేము భక్తి మార్గం అంటే చాలా ఇష్టం సార్. ఓకే. భక్తి మార్గం నుంచి పూజా మార్గంలోకి వచ్చాము. పూజ నుంచి భక్తి మార్గం అంటేనే పూజా పురస్కారాలు అనేసి ముందు నుంచే మరి మరి అమ్మ నాన్నలతో మరి ఆధ్యాత్మికంగా బాగా ఎదిగాము. దాంతోపాటు తర్వాత బాగలపాడు గురుగారు ఆశ్రమానికి బాగలపాడు గురుగారు పరిచయం అయ్యారు. బాగలపాడు గురుగారు ఆశ్రమానికి వెళ్ళేసి అక్కడ కూడా పూజా పురస్కారాలు నేర్చుకున్నాము, ఎలా జీవించాలని నేర్చుకున్నాము. అక్కడ మరి ఆ బాగలపాడు గురుగారు ఈ మన ధ్యానం గురించి కూడా కొంత బోధించి ఉండడంతో ఆ బాగలపాడు గురుగారు ఆశ్రమంలో మరి ఇలా అహింస గురించి ధ్యానం గురించి చెప్పేవాళ్ళు, కానీ ఈ శ్వాస మీద ధ్యాస అనే రకంగా అయితే చెప్పలేదు. కాకపోతే అప్పుడు కూడా మాకు ధ్యానం గురించి చెప్పారు. ఒక మనిషితో ఎలా వ్యవహరించాలి, ఒక జంతువు పట్ల ఎలా వ్యవహరించాలి, లేదా ప్రకృతితో ఎలా ఉండాలి. మనం ఒక చెట్టు నరుకుతున్నామంటే అది మనం కృతజ్ఞత భావం తెలియజేయాలి. మనము ఊరక చేయకూడదు, దాని పర్యవసనాన్ని అనుభవిస్తాము. మనం చూస్తున్న ఈ ప్రాపంచికంగానే కాదు, ఆధ్యాత్మికంగా శక్తులు కూడా ఎన్నో ఉంటాయి. ఆధ్యాత్మికంగా ఎంతోమంది హాస్టల్ మాస్టర్స్ ఉంటారు. మనం వారికి కృతజ్ఞతా భావం చెప్పి, ఒక చెట్టు మీరు వ్యవసాయం చేసి బ్రతుకుతారు కాబట్టి ఒక చెట్టు నరికేటప్పుడు మా ప్రకృతి మాతకి ఒక మాట చెప్పి చేసుకోండి. ఒక తిండి తినేటప్పుడు మీరు ప్రకృతి మాతకి ఒక కృతజ్ఞత భావం చేయండి అని అన్నీ చెప్పేవాళ్ళు. ప్రకృతి వైపు నుంచే బాగా ప్రకృతి గురించి బాగా చెప్పేవాళ్ళు పాగలపాడు గురుగారు ఆశ్రమంలో. అంటే పాగలపాడు గురుగారు అంటే నా పుట్టినప్పుడు తను సమాధి అయిపోయారు, కానీ చిన్నబాబు గారు అంటారు. ఓకే సార్, నిజంగా చాలా గ్రేట్ అండి ఆ విషయంలో. మీరు అప్పటి నుంచే మేము చిన్నప్పటి నుంచే మాంసము తినేవాళ్ళం, కానీ అప్పుడు దసరా రోజు అని చెప్పేసి మాకప్పుడు కత్తులు, ఈటెలు, బాణాలు అని ఉండేటివి. వాటికి మేము పూజలు చేసేవాళ్ళం. అప్పుడే మాత్రమే కోడికి కోసేవాళ్ళు, అప్పుడు తినేవాళ్ళు. ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి అది మాంసాహారం తింటామని తినేవాళ్ళం కాదు. అప్పటి నుంచి పెద్దగా తినేవాళ్ళం కాదు. తర్వాత బాగలపాటి గురుగారు ఆశ్రమంలో మేము వెళ్ళినప్పటి నుంచి మరి పూర్తిగా సహకారులు అయ్యాము. అక్కడ దేవి మేడం, రజిత మేడం అని చెప్పి పిరమిడ్ మాస్టర్లు వచ్చారు. పత్రి సార్ పంపించేసారి వచ్చారు. వాళ్ళు వచ్చి మాకు ధ్యానం నేర్పించారు. ఇంకా మాకు అనుకుంటే అంచెలంచెలుగా మేము ఆధ్యాత్మికంగా ఎదుగుతూనే వచ్చాము. పూజలు మరి ఆధ్యాత్మిక పురాణాలు, మా నాన్న పురాణాలు చదివి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాళ్ళు, పురాణాల విషయాలు బోధించేవాళ్ళు. పాగలపాటి గురుగారు ఆశ్రమంలో చిన్నబాబు గారు చెప్పారు. చిన్నబాబు గారు సమాధి అయ్యే సమయంలోనికి పత్రిసారి యొక్క ధ్యానం పరిచయం అయింది. అప్పటి నుంచి మేము ఆధ్యాత్మికంగా ఈ ఆధ్యాత్మిక విషయంలో అయితే మేము చాలా బాగా ఎదుర్కొంటూ వచ్చాము. మరి గురువుగారు మాకు పాగలపాటి గురుగారు సమాధి అవుతూనే చిన్నబాబు గారికి అందించారు. చిన్నబాబు గారు సమాధి అవుతూనే మాకు పత్రిసారిని అందించారు. మా కోసమే ఈ ప్రకృతి వేలిని కూడా ఇక్కడ పెట్టారు అని మాకు అనిపిస్తుంది. మాకు ఆధ్యాత్మిక మేము ప్రపంచికంగా అనుకుంటే మనకి అర్థం కాదు, కానీ ఆధ్యాత్మిక పరంగా మనం ఆలోచిస్తే పాగలపాటి గురుగారు తను సమాధి అవుతూ మాకు ఈ జ్ఞానాన్ని మాకు ఇక్కడ ప్రసాదించారు. ఎక్కడ కడతాలు, ఎక్కడ మాకు ప్రకృతి వేలి. మేము కడతాలు రావాలనుకుంటే 750 కిలోమీటర్లు దాటుకుంటూ వచ్చేవాళ్ళము. మేము అలాగా 750 కిలోమీటర్లు దాటుకుంటూ వస్తున్న మా కోసమే పాగలపాటి గురుగారు కానీ, అదే చిన్నబాబు గారు కానీ, పత్రి సార్ కానీ వాళ్ళే మా గురించి ఇక్కడ ఈ ప్రకృతి వేలికి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారని మా ఆధ్యాత్మికంగా మాకు వచ్చిన అనుభవం. ఓకే సార్, గ్రేట్ సార్. మరి సార్, ఇప్పుడు ఇంట్లో కూర్చొని చేసిన ధ్యానానికి ఇలా పిరమిడ్ దగ్గరికి వచ్చి చేసిన ధ్యానానికి ఏమైనా తేడా తెలుస్తుందా మీకు? ఇంట్లో కూర్చొని అంటే మనము సంసారంలో ఉంటాము. ఇంట్లోని మరి మనం ఇలాగే ఉండాలని ఎప్పుడు మనం పరిస్థితుల్ని కోరుకోకూడదు. మనము ఉండేది సంసార జీవితంలో కాబట్టి భార్య ఉంటారు, పిల్లలు ఉంటారు, చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు కాబట్టి మనకి డిస్టర్బెన్స్ ఉంటుంది, అవన్నీ ఉంటుంది. కానీ మనకి ఎంత డిస్టర్బ్ అవుతుంటే అంత మన కంట్రోల్లో ఉంటాము. అక్కడ ధ్యానం కూడా మనకి అందరితో చేస్తుంటే అది దాని అనుభవం. అది సంసార జీవితంలో ఉంటాం కాబట్టి పిల్లలు డిస్టర్బ్ చేస్తున్నప్పుడు మనము
ఒక చూడండి మనకి మన కూర్మం అంటారు కదా తాబేలుకి ఎలా మనం డిస్టర్బ్ చేస్తే తను ఎలాగ ఇంకా ముడుచుకుంటుంటుందో అలాగే మనకి పిల్లలు కానీ లేదా మన చుట్టూ ఉన్న వాతావరణములు కానీ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో కానీ ఏమైనా డిస్టర్బ్ అవుతుంటే మరి ఇంకా మనం ఇంకా ధ్యానం చేసుకోవాలని ఇంకా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ పరిస్థితుల నుంచి ఇంకా మనం బాగా ధ్యానం చేసుకుంటాం. అలాగని చెప్పి మనం ప్రకృతిలో ధ్యానం చేసుకుంటుంటే ప్రకృతిలో మరీ ఇంకా ఆహ్లాదకరంగా. ఎలా ఉంది సార్ మా ప్రకృతి వ్యాలీ? మన ప్రకృతి వేలు అయితే మేము చిన్నప్పటి నుంచి పుట్టి పెరుగుతుంది. ఇది చాలా బాగుంది సార్. మేము అప్పుడు ఈ అడవుల్లోని మేము ఆవులు కాసుకునే వాళ్ళము. మరి ఈ ప్రకృతిలోనే పుట్టి పెరిగాము. ఇక్కడ కానీ ఒక సూర్యోదయం అయినా కూడా ఎంతో బాగుంటుంది. ఒక సమయంలో కూడా చాలా బాగుంటుంది. ఒక మరి మధ్యాహ్నం కూడా చాలా బాగుంటుంది. మేము ఇక్కడ ఒక ఆవు ఇక్కడ అందరితో ప్రకృతి అన్నమాట. ఒక పక్షులు మరి పాము పిట్ట మరి వీటన్నింటితో మనము అది ఈ ధ్యానం అంటేనే మనము ప్రకృతితో లీనమై ఉండడం అంటే వీటితో స్నేహంగా ఉండాలి. ఒక చేప పిల్ల, కోడి పిల్ల, మేక పిల్ల, ఆవులు వీటితో మేము చిన్నప్పటి నుంచి మేము ఫ్రెండ్షిప్గా ఉండేవాళ్ళం. ఇలాగే మరి మా ఏరియాలోని చాలా వరకు జంతువులకు భయం ఉండేది ఒకప్పుడు. ఇప్పుడైతే తగ్గుతూ వచ్చింది. కానీ ఈ ధ్యానంలో రావడం వల్ల ఇక్కడ కూడా ఇప్పుడు తగ్గలేదు. మేము ఇక్కడ మెడిటేషన్లోకి ఇక్కడ ధ్యానం క్లాస్లోకి ఫస్ట్ ఇది స్టార్ట్ చేసినప్పుడు ప్రకృతి వేది స్టార్ట్ చేసినప్పుడు వచ్చినప్పుడు కూడా మాకు చాలా జంతువులు తారసపడింది. ఓకే సార్. కానీ ఇక్కడ ఆధ్యాత్మిక శక్తి వల్ల మాకు అవి ఏం చేయలేదు. ఓకే అండి. ఓకే సార్. ఇప్పుడు ఇక్కడ అరిటాకులు భోజనం పెడుతున్నారు కదా, వాటి గురించి ఏం చెప్తారు? అరిటాకులు అంటే సార్ ఇప్పుడు మనకి అది పూర్వంలో మరి ఏమి లేనప్పుడు అరిటాకుల్లోనే తినేవాళ్ళము. అరటి ఆకులు కానీ మరి మీకు తెలిసి ఉండవచ్చు, తెలియకపోయి ఉండవచ్చు. మాకు అడ్డాకులు అని ఉండేవి. వాటిల్లోని అడవిలో దొరికే ఆకుల్లోనే మేము తినేవాళ్ళము. తర్వాత మట్టి పాత్రలు చేసుకొని తినేవాళ్ళం మా వాళ్ళ. అంటే మా టైంలో అయితే స్టీల్ వచ్చేసింది. స్టీల్ కాదు కానీ సిల్వర్ టైప్ వచ్చేసింది. మా నేను పుట్టిన తర్వాతనే స్టీల్ వచ్చింది మనకి. కానీ లేకపోతే మా అమ్మ నాన్న వాళ్ళంతా మట్టి పాత్రలోనే తినేవాళ్ళంట. అవును సార్. తర్వాత మరి అప్పటి నుంచి అరటిఆకుల్లో తినేవాళ్ళు. కానీ ఇక్కడ మరి ఇంత స్టీలు కాలంలో ఉండినా కూడా మనము పూర్వకాలం లాగా మనము ఈ అరటిఆకుల్లో తినడం అంటే చాలా మంచి, చాలా హ్యాపీ, చాలా ఆదర్శప్రాయంగా అనమాట. ఓకే. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంటేనే మనకి మనము మన ముందు తరాన్ని వాళ్ళకి కానీ ఇప్పుడు ఈ పాశ్చాత్య దేశాలకు కానీ లేకపోతే మన ఇప్పుడున్న నాగరిక కాలంలో కూడా బతుకుతున్న వాళ్ళకి కానీ మనం ఆదర్శంగా నిలబడడం. ఓకే సార్. సార్ ఇప్పుడు నేటి యువతరానికి అంటే మన తర్వాత తరాలకు కానీ ధ్యానం గురించి ఏమైనా మెసేజ్ చెప్తారంటే మా ఛానల్ ద్వారా చెప్పొచ్చు సార్. సార్ ఇప్పుడు మనకి ప్రపంచంగా టెక్నాలజీ ఎలా మారిపోతుంది, ఒకప్పుడు ఎలా ఉన్నాము ఇప్పుడు ఎలా ఉన్నాము, ఆధ్యాత్మికంగా కూడా ఒకప్పుడు తపస్సు ఒకప్పుడు మనం పూజలు పురస్కారాలు చేసుకోవాలన్నా కూడా చాలా చాలా కష్టంగా ఉండేది. ఒకప్పుడు మనం ధ్యానం చేసుకున్నా కూడా బేగ సెట్ అయ్యేది కాదు. ఇప్పుడు పత్రిజీ గారు కానీ పాకలపాటి గురుగారు లాంటి వాళ్ళు లాంటి మహానుభావులు వచ్చి ఇక్కడ మనకు ఎంతో ఎనర్జీ అంటే శక్తిని ఇచ్చారు. మన శక్తిని ఎంతో రిలీజ్ చేశారు కాబట్టి మనం ఈరోజు ఇక్కడ ఉండగలుగుతున్నాం. లేకపోతే ఈ టైంలో మనం ఈ అడవిలో ఉండడము అంటే అది చాలా భయంకరమైన పరిస్థితి అది. కానీ ఆ శక్తిని మనకి ఇచ్చి వెళ్ళారు, పత్రిస్తారు. అలాంటిది ఇప్పుడు అంటే మనకి ఎంతో మరి కాబట్టి ఇప్పుడు అలాగే మనం పూజలు పురస్కారాల స్థాయిలో నుంచి ఈ స్థాయిలోకి వచ్చాము. ఇప్పుడు మనము రాబోయే తరం వాళ్ళు కూడా అవి అర్థం చేసుకొని మనము ధ్యానం చేసుకోవాలి. ధ్యాన శక్తితోనే మనం ముందుకు వెళ్ళగలుగుతాము. ఇప్పుడు చూశారు కదా, కరోనా లాంటి ఎన్నో మహమ్మారులు లాంటివి అవి రావని కాదు, పరిస్థితులు ఎన్నో అలాంటి పరిస్థితులు ఎదుర్కోవచ్చు. కాబట్టి వాటికి మనం తట్టుకుని నిలబడాలనుకుంటే ఇప్పుడు వస్తున్న జనరేషన్ అంతా పూజలు పురస్కారాలు అవి ఒక స్టెప్ మాత్రమే. దాన్ని కాకుండా మనం టెక్నాలజీని అయితే మనం ఎలా అందుకుంటున్నామో అలాగే మనము ఇప్పుడు ధ్యానం చేసుకొని ఆధ్యాత్మికంగా ఎదగాలి. ఈ పంచభూతాలు ఎలా ఉన్నాయో
అవి అన్నీ మనలోనే ఉన్నాయి. మనం మెడిటేషన్ చేసుకొని వాటిని మనం యాక్టివేట్ చేసుకుంటే మనకు ఏ మందు అవసరం లేదు, ఏ ఇంజక్షన్ అవసరం లేదు, ఏ మాత్రలు అవసరం లేదు. మనం ముందు తరానికి మనం మెడిటేషన్ చేసుకుంటే తప్ప మనము ఈ వచ్చే ముందు రాబోయే ఈ అనారోగ్యానికి కానీ లేకపోతే ఈ జబ్బులు కానీ వీటికి మనము తట్టుకొని నిలబడటం కష్టం. ఈ అనారోగ్యాలు లాంటివి పూర్వం నుంచే ఉన్నాయి, కానీ పూర్వం కూడా ఆధ్యాత్మిక శక్తి చాలా ఎక్కువ ఉండేది. ఈ మధ్యకాలంలోనే రకరకాలుగా కొంత ఆధ్యాత్మికంగా కూడా కొంత తగ్గి వచ్చింది, ఇప్పుడు మళ్ళీ పుంజుకుంటుంది. మనం ఈ పిరమిడ్ మాస్టర్లు మనం ఇప్పుడు ధ్యాన బోధ చేసి మనము ధ్యానం చేసుకునే దానికంటే మనం ధ్యానం చేసుకుంటున్నా కానీ దానికంటే మనం ధ్యాన ప్రచారం చేయడం ఎక్కువ ముఖ్యము, సాకార ప్రచారం చేయడం ముఖ్యము. సాకార ర్యాలీలు చేయాలి, పిరమిడ్ జగత్ కోసం కృషి చేయాలి, ధ్యాన జగత్ కోసము, పిరమిడ్ జగత్ కోసం, అహింస జగత్ కోసం కృషి చేయాలి, సాకార జగత్ కోసం కృషి చేయాలి. మేము కూడా మా ఇంట్లో వాళ్ళంతా, మా ఇంట్లో మరి నా వయసు ఇప్పుడు 34 సంవత్సరాలు, మరి నాకు పెళ్ళి అయిపోయింది, మాకు పిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు. వాళ్ళు కూడా సహకారాన్ని తినిపిస్తున్నాము వాళ్ళు. స్కూల్లో కూడా మనం సొంతంగా ఇంట్లో వంట చేసి పంపిస్తున్నాము. ఎందుకంటే స్కూల్లో మీరు వంట చేస్తే కోడిగుడ్డు లాంటివి పెడేస్తారన్న ఉద్దేశంతో ఇంట్లోనే వంట చేసి పెడుతున్నాము. మేము మా ఇంట్లో వాళ్ళంతా ధ్యానం చేసుకుంటున్నాం. మా ఊర్లో 100 మంది వరకు ఉంటారు, మా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా కూడా ధ్యానం చేసుకుంటున్నారు. చాలా వరకు కొంతమంది ఉంటారు, ఊర్లో ఒకళ్ళు ఇద్దరు తినేస్తూ ఉంటారు. అలాగా కాకపోతే మ్యాక్సిమం ఊరంతా సహకారులమే. మరి మా ఇంట్లో వాళ్ళు కూడా మేము మా ఇంటి డాబా ఇల్లు, పూర్వం గడ్డి ఇల్లు ఉండేది, తర్వాత పెంకుటిల్లు కట్టుకున్నాము, తర్వాత డాబా ఇల్లు కట్టుకున్నాము, డాబా ఇల్లు మీద ఒక పిరమిడ్ కట్టుకున్నాము 11x11. మరి మేము ధ్యానం చేస్తూనే ఉంటాము. మాకు ధ్యానం అన్నది ఇప్పుడు రాబోయే యువతరానికి కానీ ముందు వచ్చే జనరేషన్కి కానీ ధ్యానం అన్నది కేవలం మనము మన కోరికలు తీరడానికనో లేకపోతే మనం సుఖంగా బ్రతకాలనే కాదు. కష్టాలు, సుఖాలు, అవమానాలు, నష్టాలు పత్రిసారు అన్నారు. నా దగ్గర మీరు రావాలనుకుంటే కష్టాలు, అవమానాలు, దుఃఖము, అవమానం, నష్టము అన్నీ మీరు కావాలనుకున్న వాళ్ళే నా దగ్గరికి రండి అన్నారు. అలాగే మనకు జీవితం అన్నప్పుడు సంసార జీవితం అన్నాక మనం బ్రతికేదంతా సంసార జీవితమే కాబట్టి సంసార జీవితంలోని కష్టాలు, దుఃఖాలు, సుఖాలు అన్నీ ఉంటాయి కాబట్టి వాటిని ఎదుర్కొనే ధైర్యము, వాటికి మనం ఎలా మసులుకోవాలన్న దానికి అది ఈ ధ్యానం నేర్పిస్తుంది. మనకి ఆ జ్ఞానం వస్తుంది, మనం ఎలా బ్రతకాలన్నది మనకి ధ్యానం వల్ల మనకు తెలుస్తుంది అన్నమాట. మనము ప్రతిదీ ఒక ఇంట్లో ఒక కూరలో ఒక సాల్ట్ తక్కువైనా ఎక్కువైపోయింది. అదే సరే మేము పిరమిడ్ కట్టుకున్నాము, మేము కూడా ధ్యానం చేసుకుంటున్నాము. మీరంతా ధ్యానం చేసుకోండి. ధ్యానం చేసుకున్న దానికంటే ప్రచారం ఎక్కువ చేయండి. ప్రచారం చేసిన దానికి ఎక్కువ ఫలితం వస్తుంది. ఓకే సార్, మాకు అవకాశం ఇచ్చిన ఏఎంసీ అంటే అహింస మెడిటేషన్ ఛానల్ వారికి చాలా థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇదే మొదటిసారి కాబట్టి తప్పులు ఉంటే నాకు క్షమించండి. తప్పులేం మాట్లాడలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అహింస మెడిటేషన్ ఛానల్కి చేసి మీరు మీ యొక్క విలువైన సమయాన్ని కేటాయించినందుకు అహింస మెడిటేషన్ ఛానల్ తరపు నుంచి మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ధ్యానం ప్రచారం చేయండి ముఖ్యంగా అందరూ.